హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేష్, 4 years బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్. రోజంతా కష్టపడి ఒళ్ళు నొప్పులు పుట్టేలాగా పనిచేసినప్పటికీ జోబులోకి ఆశించినంత డబ్బులు రావడం లేదని ఆ, అనుకుంటున్నారా? కోర్స్ నేను కూడా అలానే భావించాను. అయితే కాగ్నిటివ్ రీసెర్చ్ సైంటిస్ట్ డేవిడ్ మేయర్ ఏం చెప్తున్నారంటే, ఒక పని నుంచి ఇంకొక పనికి మా తరచుగా మారుతూ ఉండడం వల్ల అందులో స్విచ్చింగ్ కాస్ట్ అనేది జరుగుతుంది. మనం చేసే రకరకాల పనుల వలన మనకు స్విచ్చింగ్ కాస్ట్లు అనేది జరుగుతుంది. అందులో పని పట్ల ఎర్రర్స్ రావడం, ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేయడము, మనము ఆ పనిలో మొమెంటం అనేది కోల్పోవడం వలన మన ప్రొడక్టివిటీలో 40% తగ్గుతూ ఉంటుందంట. కాగ్నిటివ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, మనం ఒక పని నుండి మరొక పనిలోకి నిమగ్నం అవ్వడానికి, పూర్తిగా ఆ పనిలో లీనం అవ్వడానికి మెదడుకి 23 నిమిషాల 15 సెకండ్లు, అంటే ఎగ్జాక్ట్గా 1395 సెకండ్ల సమయం పడుతుందని తేల్చారు. సో ఈ విధంగా స్విచ్చింగ్ కాస్ట్లను తగ్గించడానికి టైమర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని తొలగించుకోవడానికి మనకి మార్కెట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కనీసం ఒక 1500 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మనకు ఏఎన్సి టెక్నాలజీ హెడ్ఫోన్స్ దొరుకుతున్నాయి. అయితే ఈ టైమర్ని ఉపయోగించడం ద్వారా ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పర్ఫెక్షనిస్ట్, ప్రోక్రాస్టినేషన్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఈ టైమర్ ద్వారా మనం ఆ పనిని నిర్ణీత సమయంలో నిర్దేశించుకున్న పనిని పర్టికులర్ టైంలో లేజర్ ఫోకస్ తోటి పనిని పూర్తి చేయడం ద్వారా సంతృప్తికరంగా ఆ పని పట్ల ఆనందంగా ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.